హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఫిష్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ. ఎందుకంటే నేను సింగిల్గా ఉండేటప్పుడు చేసుకొని తింటున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఉండేటప్పుడు హడావిడిగా చేయాలి, టేస్ట్ ఉండాలి, ఆ మసాలా వేయాలి, ఈ మసాలా వేయాలి అన్నీ ఆలోచించి చేస్తూ ఉంటే ఆ ఫిష్ కర్రీ అనేది ఏదో ఒకటి మిస్టేక్ వచ్చి ఉప్పు తగ్గడము, కారం తగ్గడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. బట్ అది మన కోసం సింగిల్గా చేసుకున్నామండి, ఏమీ తగ్గదండి, చాలా టేస్టీగా వచ్చేస్తుంది. మొత్తం కూడా మనమే తినేసేయచ్చు. ఈరోజు మా వారికి నైట్ డ్యూటీ, అందుకోసం నా కోసం ఫిష్ తెచ్చుకున్నాను. చూడండి, సేమ్ అన్ని మసాలాలు వేసుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఒక టమోటో వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. మూత పెడితే బాగా మగ్గుతుంది కదా. నేను ముందుగా ఏం చేయాలి, చేపలకి పసుపు, కారం, సాల్ట్ అవన్నీ వేసి ముందు మనం మ్యాగ్నేట్ చేయాలి. నేను అలా చేయలేదు, మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా. ఒక సైడ్కి పెట్టి ఫ్రై చేద్దాం అనుకున్నాను. అలా ఫ్రై చేద్దాం అనుకొని చూడండి, ఆ టమోటా మొత్తాన్ని ఇటు సైడ్ పెట్టేసి అటు సైడ్ పెట్టి అలా ఫ్రై చేశాను. దాని మీద కొంచెం సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసి చూడండి అలా తిప్పుకుంటూ ఫ్రై చేశాను. అలా అని ఏం పోలేదులేండి, చాలా బాగానే వచ్చింది. నెక్స్ట్ చింతపండు రసాన్ని ముందుగా పిండుకొని అందులో వేసాను. ఇది కాసేపు మరగనివ్వాలి, ఎందుకంటే మీకు తెలుసు కదా కొంతమంది చేపలకి ముందు చింతపండు వేస్తారు, బట్ నేను ఎప్పుడు కూడా ఎందుకో తాలింపులో కొంచెం ఫ్రై అయ్యాక వేస్తానండి. ఇప్పుడు జీరా మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా కర్రీ, ఈ 3 పౌడర్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలో మొత్తాన్ని పేస్ట్ పట్టుకోవచ్చండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ కూడా పట్టుకోవచ్చు. బట్ నేను పౌడర్స్ ఉన్నాయి కదా అనేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.